వచ్చిన నిరసన దీక్షకి అసైన్ భూములకి సమాన ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి నిరసన దీక్షగా చేస్తున్న లాజరస్ గారికి, నాగేశ్వరరావు గారికి, తదితర నాయకులందరికీ నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇది మన నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా 2016లో నా దగ్గరికి వచ్చి నాకు వివరించినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఇందాక లేదు కెమెరాస్ ఇబ్బంది, నువ్వు ఒక్కడి కోసం అరవకు, కెమెరాస్ అని ఇబ్బంది అన్నాడు. మీరు తిప్పుకుంటారా, ప్లాన్ చేసుకుంటారా? టిల్టప్ చేయండి, టిల్టప్. నేను రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య కారణం కూడా నిజంగా నాకు కడుపు మండి 2016లో ఉన్నవా నువ్వు మార్చు, కరెక్టే. ఇంకెక్కడికి లైటింగా క్లారిటీ లేదండి. ఓకే నేను 2014 వీటి కాదు, రేపు నాకు నిజంగా కడుపు మండింది. ఈ రోజున ఎస్ఐన్ భూముల గురించి రాలా. నిజంగా ఇది రావడానికి ఒక్కరోజు కాదు, ఈ ఒక్కరోజు ఎస్ఐన్ భూముల సమస్య కాదు. 2003, 2004 నుంచి విచ్చలవిడిగా యుధేచ్ఛగా భూదోపిడీ జరుగుతూ ఉంటే అప్పుడు నేను సినిమాలో ఉన్న రాలా. చాలా సంవత్సరాల నుంచి చూసి, ఎందుకంటే ఒక చెట్టు ఇందాక మన లాయర్ ఫ్రాన్సిస్ గారు చెప్తా ఉన్నారు, ఇందాక ల్యాండ్ అక్విజిషన్ 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని దాని మీద సెమినార్ జరిగినప్పుడు నాకు బాధ ఎక్కడ కలిగిందంటే ఆయన చెప్పిన మాట, ఒక చెట్టు మీద పక్షులు ఎలా ఆధారపడి ఉంటాయో అలా ఒక గ్రామం మీద అనేక మన జీవాలు ఆధారపడి, అనేక మంది జాతులు ఆధారపడి ఉంటాయి. రైతు కూలీల దగ్గర నుంచి ప్రతి ఒక్క స్థాయిలో ప్రతి ఒక్క వర్గాలు అన్ని ఆధారపడి ఉంటే భూములు లాక్కుంటే ఎక్కడికి వెళ్ళిపోతారు? ఈ రోజున రైతు కూలీలకు కూడా సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి 2013 భూసేకరణ చట్టం ప్రకారం. అవి చేయకుండా కూర్చోబెట్టి రైతు కూలీలకి 2500 ఇచ్చేసి వెళ్ళిపోతే 5000 సంపాదించుకుంటారు, 6000 సంపాదించుకుంటారు, 10,000 సంపాదించుకుంటారు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ శక్తి. అలాంటి స్థాయి నుంచి తీసేసి 2500 ఇచ్చి మీరు వెళ్ళిపోమంటే ఇలాంటి పరిస్థితులు అనేకం ఉన్నాయి, ఒకటి కాదు. అలాగే ఈ భూమి కూడా మేము కోరుకునేది అందరికీ సమానమైన న్యాయం జరగాలి. ఇందాక మీరు అభినందన్ బాబు మీరు చెప్తున్నట్టుగా ఈ అసైన్ భూములు దున్నుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు పుట్టుంటారో లేదో తెలియదు, మేము పుట్టుండకపోవచ్చు కూడా. కాకపోతే మేము కోరుకునేది కూడా ఏంటంటే అందరికీ సమానమైన న్యాయం చేయండి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పట్టా భూములు కానీ అసైన్ భూములు కానీ సమాన పరిహారం ఇవ్వాలి. దానికి జనసేన మీకు వచ్చే వరకు మీకు అండగా ఉంటుంది. మీరు దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మీకు అన్యాయం జరిగే పద్ధతుల్లో ఉంటే మీరు దయచేసి మేము మీకు అండగా ఉంటాం. సిపిఎం అండగా ఉంటుంది, మధు గారు ఉన్నారు, సిపిఎం నాయకులు ఉన్నారు, సిపిఐ నాయకులు ఉన్నారు, మేము మీకు అండగా ఉంటాం. అలా కానీ మీరు మధ్యలో ఏదైనా ప్రలోభాలకు లొంగిపోయి ఎవరైనా లొంగిపోతే అది దయచేసి మన ఈ ఎస్ఐన్ భూములు లాజరస్ గారు లాంటి పెద్దలు, నాకు ఆయనంటే అమితమైన గౌరవం. ఆయన రోడ్డు మీద నాకు ఎక్కడన్నా కనిపించి కారు దిగి కనిపించి మాట్లాడాలనిపిస్తుంది, అంత గొప్ప వ్యక్తి ఆయన లాజరస్ గారు. ఎందుకంటే నేను నిజంగా మన దళిత కమ్యూనిటీలలో మన దళిత జాతుల్లో ఆ స్థాయి వ్యక్తి గాని అంత విఘ్నత గల వ్యక్తి నిజంగా మన జాతిని నడిపించగలిగితే, ఎందుకంటే ఆయన గొడవ పెట్టుకోమని చెప్పడం లేదు ఎప్పుడు, ఏ రోజు కూడా మాకు న్యాయం జరగాలని చెప్తున్నారు. మేము ఇదే ఊళ్ళో ఉండాలి, మేము అందరితో సంయోజితం మెలగాలి, మేము కోరుకునేది మాకు ఒక సమాన న్యాయం అంతే, అంతకుమించి ఆ న్యాయం కూడా ఇవ్వకపోతే మరి వెళ్ళి రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి గారు కానీ తెలుగుదేశం నాయకులు కానీ వైసీపీ నాయకులు ఎవరైనా కావచ్చు, మరి అంబేద్కర్ విగ్రహాన్ని కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మరి పూలేయడం ఎందుకు, దండలేయడం దేనికి? మీరు ఆయన చూపించిన రాజ్యాంగ స్ఫూర్తిని పాటించని పక్షంలో దేనికి ఈ డ్రామాలు దేనికి? అందుకని నేను పూలు చల్లడం పాలాభిషేకాల కంటే కూడా నేను నమ్మేది ఏ అంబేద్కర్ ఆశయాలని స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంగా ఈ రోజు నేను చిత్తశుద్ధిగా మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే నేను వరుసగా
మీటింగ్స్ ఉండి కూడా అవి క్యాన్సిల్ చేసుకొని కూడా ఎందుకు వచ్చానంటే లాజరస్ గారికి, నాగేశ్వరరావు గారికి, ఇక్కడ ఉద్దండరాయనిపాలెం ప్రతి ఒక్క రైతుకి న్యాయం జరగాలి. జనసేన ఒక కులానికి కానీ, ఒక మతానికి కానీ, ఒక ప్రాంతానికి కాదు. ఇది అందరికీ న్యాయం జరగాలి. దీనికి మేము కోరుకునేది కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ఏవైతే ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయో. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.